ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట జాతీయ రహదారి వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఓటేసేందుకు సొంత గ్రామాలకు పయనమవుతుండటంతో హైదరాబాద్ విజయవాడ రహదారి ప్రయాణికుల వాహనాలు రద్దీతో సందడిగా మారాయి. మే 13న 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు 3 రోజుల సెలవుల సందర్భంగా ఏపీలోని సొంత గ్రామాలకు చేరుకునేందుకు హైదరాబాద్లో ప్రజలు సొంత వాహనాల్లో పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై కేసరి టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మాది కైకలూరు నియోజకవర్గం. ఇది మన రైట్ అండి, ప్రాథమిక హక్కు. నేను ఇప్పుడు దాకా ఒకసారి కూడా ఓటు వేయడం మిస్ అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు బస్ టికెట్స్ ఇస్తున్నాము, బస్కి అమౌంట్ ఇస్తాము అదని చెప్తున్నారు, కానీ మాకు ఏం వద్దని మేము ఓన్గా మా ఓన్ ఎక్స్పెన్సెస్తో వస్తున్నాము. మన హక్కు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి. అది నా చేతుల్లో అయితే లేదు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ యూత్ వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడ ఉద్యోగం చేసుకునేలాగా ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేసేవాళ్ళు వస్తే మంచిదండి. మేము ఎలక్షన్ నిమిత్తం ఓటు వేయడానికి వెళ్తున్నామండి. విజయవాడ పశ్చిమ ఓటు వినియోగించుకోవడం మన ప్రధాన హక్కు. సో కంపల్సరీ మనం ఓటు వేయందే మనం ఏది ప్రశ్నించడానికి లేదు, ఏమీ ఉండదు. కాబట్టి అంత ఖర్చు అయినా సరే అందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి ఓటు వేయడానికి బయలుదేరాం. వర్కింగ్ డే అయినా సరే పొద్దున్న బయలుదేరి ఓటేసి మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు అందరం. జగన్ రావాలని కోరుకుంటున్నాం. పథకాలన్నీ బాగున్నాయి, సో అదే రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు అంత ముందలు చేసిన హామీలు ఏమీ నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. హనుమాన్ జంక్షన్ అండి, హైదరాబాద్. అంటే ఓట్లు వేయడానికి వెళ్తున్నాం. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనం వేసే ఓటు మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి కదా. సో మా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మంచి మంత్రులు రావాలి, మంచి ముఖ్యమంత్రి రావాలి. సో దానికోసం అని చెప్పి కంపల్సరీగా ఓటు వేయడం నేను ఒక్కనే కదా, చాలామంది వస్తున్నాను హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి. అది మన రైట్, ప్రాథమిక హక్కు.